ఈ వీడియోలో అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్లో కల్చర్, ఎథిక్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇంకా ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ న్యూస్, ఇవన్నీ టాపిక్స్ కవర్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి 8.1 క్లాసికల్ లాంగ్వేజ్. సో ఒక లాంగ్వేజ్కి 1500 నుంచి 2000 ఇయర్స్ వరకు హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏన్షియంట్ లిటరేచర్లో యూజ్ చేయడం, ఆ లాంగ్వేజెస్ అన్నిటినీ క్లాసికల్ లాంగ్వేజెస్ అని అంటారు. సో సాహిత్య అకాడమీ 2004లో ఒక లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ అయ్యి క్లాసికల్ లాంగ్వేజెస్ కింద ఏమేం వస్తాయో ఎగ్జామిన్ చేసి ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ని ఇంక్లూడ్ చేస్తారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందికి వస్తుంది. సో ముందు తమిళ్ 2004లో, సాంస్క్రిట్ 2005లో, తెలుగు ఇంకా కన్నడ 2008లో, మలయాళం 2013లో, ఒడియా 2014లో క్లాసికల్ లాంగ్వేజెస్ స్టేటస్ అనేది ఇచ్చినారు ఈ లాంగ్వేజెస్కి. తర్వాత ఇప్పుడు మరాఠీ, పాలీ ఇంకా ప్రాకృత్, అస్సామీస్, బెంగాలీ లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది అప్రూవ్ చేసినారు. సో అంతకుముందు ఒరిజినల్ లిటరరీ ట్రెడిషన్ రూల్ ఉండేది. సో అంటే ఆ లాంగ్వేజ్ ఒరిజినల్గా ఉండాలి, వేరే భాష ఆనవాళ్ళు ఉండకూడదు అనేసి ఉండే అనమాట. దాన్ని ఒరిజినల్ లిటరరీ ట్రెడిషన్ అని అంటారు. కానీ మన ఏన్షియంట్ లాంగ్వేజెస్ అన్నీ ఒక్కదాని నుండి ఇంకొకటి కొన్ని వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉన్నాయి, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్. సో అన్ని లాంగ్వేజెస్ మిక్స్డ్, కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తుంది అనమాట ఒక్కొక్క లాంగ్వేజ్. సో అందుకు ఒరిజినాలిటీ ప్రూవ్ చేయలేము కాబట్టి 2024లో లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఈ ఒరిజినల్ లిటరరీ ట్రెడిషన్ రూల్ని తీసేసింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాకృత్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. సో ప్రాకృత్ లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది. సో ప్రాకృత్ లాంగ్వేజ్ అనేది ఇండో ఆర్యన్ లాంగ్వేజెస్ కింద వస్తుంది. సో ఓన్లీ నోబెల్స్, ఎలైట్ మాత్రమే యూజ్ చేసే సాంస్క్రిట్ని ఒపోజ్ చేసి ఈ లాంగ్వేజ్ని 2nd or 3rd సెంచరీ నుండి వాడటం స్టార్ట్ చేసినారనమాట. ఫస్ట్ 4 to 5 సెంచరీస్లో సౌత్ ఏషియాలో ఉండే డైనాసిటీస్ చాలా ఇన్స్క్రిప్షన్స్లో ప్రాకృత్ లాంగ్వేజ్ని యూజ్ చేసినారు. బుద్ధిస్ట్ ట్రెడిషన్ పాలీ లాంగ్వేజ్లో ఉంది, అది పార్ట్ ఆఫ్ ప్రాకృత్ లాంగ్వేజే. ఇంకా ప్రీ గుప్తా టైంలో అశోకన్ ఎడిక్ట్స్ అన్నీ ప్రాకృత్ లాంగ్వేజ్లోనే ఉన్నాయి. సో గుప్తా టైం వచ్చే వరకు ప్రాకృత్ ఇంపార్టెన్స్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోయిందనమాట. నెక్స్ట్ పాలీ లాంగ్వేజ్కి వస్తే ఈ లాంగ్వేజ్ మగధీ ప్రాకృత్ కిందికి వస్తుంది. బుద్ధిజంకి సంబంధించిన ధమ్మపాద, జాతక స్టోరీస్, ఇంకా తిపితకాస్, ఈ వినయ పితిక, 3 తిపితకాస్ ఉన్నాయి కదా, వినయ పితక డిసిప్లిన్ బాస్కెట్ అంటారు, సుత్త పితక సేయింగ్స్ బాస్కెట్, ఇంకా అభిధమ పితక, ఇవన్నీ పాలీ లాంగ్వేజ్ కింద సంబంధించిన బుద్ధిస్ట్ సోర్సెస్. నెక్స్ట్ మరాఠీ అనేది శాతవాహనాస్ టైంలో యూజ్ చేసిన అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. ఇది మహారాష్ట్రీ ప్రాకృత్ ఇండో ఆర్యన్ లాంగ్వేజ్ కిందికే వస్తుంది ఈ మరాఠీ కూడా. సో 739 CEలో సతారాలో మరాఠీని ఒక కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, ఆ ఇన్స్క్రిప్షన్లో ఈ మరాఠీ లాంగ్వేజ్లో రాసినారనమాట. సో ఇదే ఈ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షనే మరాఠీ లాంగ్వేజ్కి ఉన్న ఎర్లియస్ట్ ఎవిడెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి బెంగాలీ అండ్ అస్సామీస్, ఇవి కూడా మగధీ ప్రాకృత్కి సంబంధించిన భాషలే. సో ఈస్ట్ ఇండియాలో ఇవి పాపులర్ లాంగ్వేజెస్ అనమాట, బెంగాలీ ఇంకా అస్సామీస్. మగధ కోర్ట్లో ఈ లాంగ్వేజెస్ని అఫీషియల్ లాంగ్వేజెస్ లాగా యూజ్ చేసేవాళ్ళు. సో ఏన్షియంట్ టైం నుంచి వస్తున్న ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయడానికి ఇండియా కొన్ని స్పెషల్ ఇనిషియేటివ్స్ కూడా, కొన్ని స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొని వచ్చింది. ఆ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి న్యూఢిల్లీలో రాష్ట్రీయ సాంస్క్రిత్ సంధాన్, మళ్ళా ఉజ్జయిన్లో మహర్షి సందీపని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్టాన్, తిరుపతిలో రాష్ట్రీయ సాంస్క్రిత్ విద్యాపీఠ, ఇవన్నీ ఉన్నాయి సాంస్క్రిట్ లాంగ్వేజ్కి. తెలుగు ఇంకా కన్నడ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయడానికి
2011లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎస్టాబ్లిష్ చేసినారు. క్లాసికల్ సో అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయడానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ క్లాసికల్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సపరేట్ ప్రొఫెషనల్ చైర్స్ని క్రియేట్ చేసిందనమాట. సో 70% ఆఫ్ మాన్యుస్క్రిప్ట్స్ అనేవి సాంస్క్రిట్ లాంగ్వేజ్లోనే ఉన్నాయి. మిగతా 30% అస్సామీస్, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒడియా, తమిళ్ ఇట్లాంటి లాంగ్వేజెస్లో ఉన్నాయన్నమాట. సో ఈ మనుస్క్రిప్ట్స్ని కన్సర్వ్ చేయడానికి నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసినారు. నెక్స్ట్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఫీల్డ్ని ఎంకరేజ్ చేయడానికి చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇదన్నమాట మొత్తానికి క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి. నెక్స్ట్ కర్తార్పూర్ సాహెబ్ కారిడార్. సో కర్తార్పూర్ పాకిస్తాన్లో ఉంది. ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి 4.5 కిలోమీటర్స్లో కర్తార్పూర్ అనే రీజియన్ ఉందన్నమాట. ఈ రీజియన్ గురునానక్ దేవ్జీ తన లాస్ట్ 18 ఇయర్స్ ఈ రీజియన్లోనే స్పెండ్ చేశారనమాట. ఇక్కడే ఆయన 3 పిల్లర్స్ ఆఫ్ సిక్కిజం, ఆ 3 పిల్లర్స్ వచ్చేసి కిరాత్ కరో అంటే హార్డ్ వర్క్ చెయ్యి అండ్ ఆనెస్ట్గా బతకడం. నెక్స్ట్ వంద్ చక్కో అంటే వెల్త్ని, టాలెంట్స్ని, పొజెషన్స్ని వేరే వాళ్ళతో పంచుకో అనేసి. నెక్స్ట్ నామ్ జపు అంటే రిసైటింగ్, చాంటింగ్, సింగింగ్ ద్వారా మెడిటేషన్ చెయ్యి అని అర్థం అనమాట. సో ఈ 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ సిక్కిజం ఆయన ఇక్కడనే ఆచరించిండు. సో ఈ కర్తార్పూర్ కారిడార్ అనేది 6కి ఒక హోలీ ప్లేస్. ఇండియన్ పిలిగ్రిమ్స్ అండ్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఈ ఫ్రీ వీసా ట్రావెల్ ఉండాలనేసి కర్తార్పూర్ సాహెబ్ కారిడార్ అగ్రిమెంట్ 2019లో చేసుకున్నారు. సో ఇది న్యూస్లో ఎందుకుంది అంటే మళ్ళీ ఈ అగ్రిమెంట్ని ఇంకొక 5 years వరకు ఎక్స్టెండ్ చేసినారు అనమాట. నెక్స్ట్ 8.3 న్యూ ఫ్లాగ్ ఇన్సిగ్నియా అండ్ లేడీ జస్టిస్ అట్ సుప్రీంకోర్ట్. సో సుప్రీంకోర్ట్కి కొత్త ఫ్లాగ్, ఇన్సిగ్నియా, ఇంకా కొత్త న్యాయమూర్తిని ఆవిష్కరించారనమాట. సో జస్టిస్ని వర్షిప్ చేయడం రోమన్ మైథాలజీ. ఫస్ట్ రోమన్ ఎంపరర్ అయిన అగస్టస్ న్యాయమూర్తిని వర్షిప్ చేయడం అనే పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసిండనమాట. తర్వాత రినెసెన్స్ పీరియడ్లో అప్పుడు కరప్షన్ ఉన్న లీగల్ రూల్స్ ప్రకారం జస్టిస్ అందచేస్తుంది అనే ఒక సెటైర్ లాగా కళ్ళకి గంతలు కట్టి న్యాయమూర్తిని ఆవిష్కరించినారు. తర్వాత 17th to 18th centuryలో ఎన్లైటన్మెంట్ పీరియడ్లో కళ్ళకు గంతలు ఇంపార్షియాలిటీకి సింబల్ అనేసి మళ్ళీ రీఇంటర్ప్రిట్ చేశారు. సో మన ఇండియాలో లేడీ జస్టిస్ని ఫస్ట్ టైం 1872లో కల్కట్టా హైకోర్టులో బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినారు. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన కొత్త న్యాయమూర్తి దేవతకైతే వెస్టర్న్ అటైర్ నుంచి శారీలోకి మార్చారు. తన చేతిలో కత్తి నుండి కాన్స్టిట్యూషన్ బుక్ ఉండేలాగా మార్చినారు. కళ్ళకు గంతలు తీసేశారు అండ్ దానికి అర్థం వచ్చేసి అందరినీ ఈక్వల్గా చూస్తారు అనేసి. నెక్స్ట్ సుప్రీంకోర్ట్ ఫ్లాగ్ అండ్ ఇన్సిగ్నియాని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ న్యూఢిల్లీ కాన్సెప్షువలైజ్ చేసిందనమాట. ఫ్లాగ్లో టాప్ అశోక చక్ర, సెంటర్లో సుప్రీంకోర్ట్ బిల్డింగ్ అండ్ కింద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇన్సిగ్నియాలో రోమన్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇంకా దేవనాగరి స్క్రిప్ట్లో యథా ధర్మ స్థతో జయ అని ఉంటుంది. సో యథో ధర్మ స్థతో జయ అంటే ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విక్టరీ ఉంటుంది అనేసి అర్థం. నెక్స్ట్ 8.4.1 నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. సో నోబెల్ ప్రైజ్ని 1895లో ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎస్టాబ్లిష్ చేసినాడు. రీసెంట్గా లిటరేచర్లో సౌత్ కొరియా నుండి హ్యాంగ్ క్యాంగ్కి ఆయన ఇంటెన్స్ పోయటిక్ ప్రోస్కి గాను నోబెల్ ప్రైజ్ అనేది అవార్డ్ చేసినారు. నెక్స్ట్ 8.4.2 నోబెల్ పీస్ ప్రైజ్. పీస్ని ప్రమోట్ చేసే వాళ్లకు ఈ ప్రైజ్ ఇస్తారు. 2017లో ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు
అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్, వాళ్ళకి వీళ్ళకి పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ వాళ్ళ ఎఫర్ట్స్కి ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ తీసుకొని వచ్చిందనమాట యునైటెడ్ నేషన్స్ 2017లో అడాప్ట్ చేసుకున్నారు. సో దీనికి 2017లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. 2024లో జాపనీస్ ఆర్గనైజేషన్ అయిన నికో హిడంక్యోకి న్యూక్లియర్ వెపన్స్ ఇదేం చేస్తుందంటే న్యూక్లియర్ వెపన్స్ ఉండొద్దు అనేసి వాళ్ళు చేసే ఎఫర్ట్స్కి నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చినారు. నెక్స్ట్ టాపిక్ 8.4.3 క్యాబినెట్ అప్రూవ్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ఎంహెచ్సి అట్ లోతాల్, గుజరాత్. సో ఎన్ఎంహెచ్సి అంటే నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. దీన్ని వరల్డ్లోనే లార్జెస్ట్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ లాగా తయారు చేయబోతున్నారు. ఇది లోతాల్ సిటీలో బిట్వీన్ బొగావో రివర్ అండ్ సబర్మతి రివర్ మధ్యన ఉన్న ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అనమాట. సో హిస్టారికల్ మన ఇండియన్ మ్యారిటైమ్ హెరిటేజ్ గురించి చూసుకుంటే 3000 BC నుంచి 2000 BCలో ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళకి మెసోపొటేమియాతో మ్యారిటైమ్ ట్రేడ్ లింక్ అనేది ఉంది. 2000 నుంచి 500 BC వరకు వేదిక్ ఏజ్లో మ్యారిటైమ్ యాక్టివిటీస్ జరిపారు అనేసి ఋగ్వేద చెప్తుంది. 500 నుంచి 200 BCలో మగధ కింగ్డమ్కి వరల్డ్స్ ఫస్ట్ మ్యారిటైమ్ నేవీ ఉంటుండే. నెక్స్ట్ 200 BC నుంచి 220 AD వరకు శతవాహన పీరియడ్లో కాయిన్స్ పైన షిప్స్ ముద్ర అనేది ఉంటుండే. 320 నుంచి 500 ADలో గుప్తా డైనస్టీలో చాలా పోర్ట్స్ ఓపెన్ చేసినారు. యూరోపియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్తో ట్రేడ్ జరిగేది. మరాఠాలో శివాజీ 500 కంటే ఎక్కువ షిప్స్తో ఒక నేవీ ఫోర్స్ని తయారు చేశాడు. నెక్స్ట్ చోలాస్, చెరాస్, పాండ్యాస్ ఇంకా విజయనగర ఎంపైర్ వాళ్ళు కూడా మ్యారిటైమ్ రిసోర్సెస్ అనేవి మెయింటైన్ చేసినారు. ఇది బ్రీఫ్గా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అనమాట. నెక్స్ట్ 8.4.4 జాగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ టు 8 ఎస్సామ్ ప్రోడక్ట్స్. సో బొడోజావ్ గ్వరాన్, బోడోజావ్ గిషి ఇంకా మిబ్రాజావ్ బిడ్వి ఇవి రైస్ ఫర్మెంటేషన్తో చేసిన ఆల్కహాల్స్. ఈ మూడిటికి జిఐ ట్యాగ్స్ వచ్చినాయి. నెక్స్ట్ బోడో నఫమ్, ఇది ఫర్మెంటెడ్ ఫిష్ డిష్ అనమాట. నెక్స్ట్ బోడో ఓన్లా, ఇది రైస్ పౌడర్ కర్రీ. బోడో గ్వాకా లేదా గ్వాకా గుకి అనేసి బైసాగు ఫెస్టివల్కి చేస్తారు. నెక్స్ట్ బోడో నర్జీ, ఇది జూట్ లీవ్స్తో చేసిన సెమీ ఫర్మెంటెడ్ ఫుడ్. నెక్స్ట్ బోడో అరుణాయ్, ఇది ట్రెడిషనల్ షాల్ ఆర్ స్కార్ఫ్ ఇది. సో ఈ 8 ప్రోడక్ట్స్కి చెన్నైలోని జిఐ రిజిస్ట్రీ జిఐ ట్యాక్స్ని గ్రాంట్ చేసింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 8.4.5 కామన్వెల్త్ గేమ్స్ 2026. సో కామన్వెల్త్ గేమ్స్ 2026 గ్లాస్గోలో ఉండబోతుంది. ఈ గేమ్స్ ఫస్ట్ టైం కెనడాలోని హ్యామిల్టన్లో 1930 ఇయర్లో జరిగాయి. ప్రతి 4 ఇయర్స్కి ఈ గేమ్స్ కండక్ట్ చేస్తారు. 2010లో ఇండియా హోస్ట్ చేసింది అనమాట న్యూఢిల్లీలో. 2026లో కామన్వెల్త్ గేమ్స్లో 6 గేమ్స్ని డిడక్ట్ చేసినారు. ఆ 6 గేమ్స్ వచ్చేసి బ్యాడ్మింటన్, క్రికెట్, హాకీ, స్క్వాష్, టేబుల్ టెన్నిస్ ఇంకా రెజ్లింగ్ గేమ్స్ అనమాట. సో ఈ 6 గేమ్స్ అనేవి తీసేసినారు. నెక్స్ట్ 8.4.6 పర్యాటన్ మిత్ర అండ్ పర్యాటన్ దీదీ ఇనిషియేటివ్. సో ఈ ఇనిషియేటివ్ కింద ఉమెన్ అండ్ యూత్కి ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ పెంచి టూరిస్ట్ ఫ్రెండ్లీ పీపుల్ని క్రియేట్ చేయడం, టూరిజం రిలేటెడ్ ప్రోడక్ట్స్ తయారు చేయడం, ఫుడ్ టూర్స్, క్రాఫ్ట్ టూర్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేసి టూరిస్ట్లని అట్రాక్ట్ చేయడం ఈ ఇనిషియేటివ్ మెయిన్ ఎయిమ్ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద లాంచ్ చేసినారు. నెక్స్ట్ 8.4.7 పౌమై నాగా ట్రైబ్. సో ఈ పౌమై నాగా ట్రైబ్ అనేది మణిపూర్లో ఉన్న ట్రైబ్స్లోనే లార్జెస్ట్ ఇంకా ఓల్డెస్ట్ ట్రైబ్స్ అనమాట వీళ్ళు. సో వీళ్ళు జాగ్రఫికల్గా మణిపూర్ ఇంకా నాగాల్యాండ్లో ఉంటారు. సో వీళ్ళు పౌలి అంటే పాటరీ అనమాట. పాటరీ ఇంకా వాళ్ళ
పౌటాయి అని కూడా అంటారు. సో ఆ సాల్ట్ ప్రొడక్షన్కి, పాటరీకి ఫేమస్ అనమాట. వీళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి పౌలా. సో మణిపూర్లోని పురుల్ విలేజ్లో పౌమై నాగా ట్రైబ్స్ వాళ్ళు వైల్డ్ యానిమల్స్ని, బర్డ్స్ని హంట్ చేయడం, చంపడం మొత్తం బ్యాన్ చేసేసినారు అనమాట. నెక్స్ట్ ఎథిక్స్కి వచ్చేసాం. 9.1 మహాత్మా గాంధీ అండ్ కంపాషన్. సో రీసెంట్గా ఫార్మర్ యుఎన్ సెక్రటరీ జనరల్ మహాత్మా గాంధీ కంపాషన్ గురించి హైలైట్ చేసి చెప్పాడు. ఈయన మహాత్మా గాంధీ ప్రిన్సిపల్స్ నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఎట్సెట్రా లాంటి గ్లోబల్ లీడర్స్ని ఇన్స్పైర్ చేసింది. నాన్ వైలెన్స్, ట్రూత్, పీస్, జస్టిస్ ఇవన్నీ గాంధీజీ కోర్ ప్రిన్సిపల్స్ అనమాట. వేరే లివింగ్ క్రియేచర్స్ సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అని వచ్చే ఫీలింగే కంపాషన్. ఓకే, సో సింపతి అంటే వేరే వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు వచ్చే పిటీ ఫీలింగ్ అనమాట. ఎంపతి అంటే వేరే పర్సన్స్ ఫీలింగ్ని తను ఫీల్ అయితే దాన్ని ఎంపతి అని అంటారు. సో సింపతి అండ్ ఎంపతి కాంబినేషనే ఈ కంపాషన్. సో ఈ కంపాషన్ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడానికి మహాత్మా గాంధీ కొన్ని కీ వాల్యూస్ చెప్పినాడు. దాంట్లో ఫస్ట్ వన్ సత్యాగ్రహ. సో మన రైట్స్ని మనం వేరే వాళ్ళ నుంచి కొట్టుకోకుండా సాధించుకోవాలి. ఎగ్జాంపుల్ 1917లో గాంధీ బ్రిటిష్ ల్యాండ్ లార్డ్స్ ఇంకా ఇండిగో ఫార్మర్స్ పైన ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు సత్యాగ్రహ చేసి ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినాడు. నెక్స్ట్ వచ్చేసి ఈక్వాలిటీ. సో వేరే వాళ్ళని డిస్క్రిమినేట్ చేయొద్దు, అన్టచబిలిటీ అనేది పాపం అని ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ రెస్పెక్ట్ అండ్ హ్యూమానిటీ. సో శత్రువులను కూడా కంపాషన్తో ట్రీట్ చేయాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి కైండ్నెస్, యానిమల్ స్లాటర్ని డిస్కరేజ్ చేసినారు. సర్వోదయ అంటే వెల్ఫేర్ ఫర్ ఆల్, సో అందరికీ హెల్ప్ చేయాలి అనేసి చెప్పినారు. నాన్ వైలెన్స్, నాన్ ఇంజురీ ఇంకా నాన్ కిల్లింగ్ ఐడియాని ప్రమోట్ చేసినారు. నెక్స్ట్ కన్సర్న్ ఫర్ నేచర్. సో నేచర్ని, బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయాలి. అర్బనైజేషన్ ఎక్కువగా చేయకూడదు అని అన్నారు. నెక్స్ట్ ఆల్ట్రూయిజం ఆర్ సెల్ఫ్ సాక్రిఫైస్. సెల్ఫ్లెస్ లవ్ ఆర్ వేరే లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి ఆలోచించి చేయడం అనే ఐడియాని చెప్పారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రస్టీషిప్. ల్యాండ్ లార్డ్స్ గొప్పవాళ్ళు వాళ్ళకున్న ప్రాపర్టీ, మెటీరియల్ గూడ్స్ కామన్ పీపుల్తో పంచుకోవాలి, ఒక ట్రస్టీ లాగా ఉండాలి అనేసి చెప్పినారు. సో ఇవన్నీ కంపాషన్ ఇంప్లిమెంట్ చేయడానికి గాంధీ చెప్పిన ప్రిన్సిపల్స్. నెక్స్ట్ అట్లనే గాంధీజీ 7 sins గురించి చెప్పినారు. ఫస్ట్ వచ్చేసి వెల్త్ వితౌట్ వర్క్, ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్ అంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎంజాయ్ చేయడం, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్, బిజినెస్ వితౌట్ ఎథిక్స్, సైన్స్ వితౌట్ హ్యూమానిటీ, రిలీజియన్ వితౌట్ సాక్రిఫైస్, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ 7 sins లాగా గాంధీజీ ఐడెంటిఫై చేసి చెప్పాడు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 9.2 పర్సనాలిటీ ఇన్ ఫోకస్. రతన్ నవల్ టాటా. సో రీసెంట్గా ఈ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ చనిపోయాడు. ఈయనకి 2008లో పద్మవిభూషణ్, 2000లో పద్మభూషణ్ అవార్డ్స్ అనేవి వచ్చినాయి. సో వాల్యూస్ అసోసియేటెడ్ విత్ రతన్ టాటా. సో ఆయన సింప్లిసిటీకి, పర్సివరెన్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మిడిల్ క్లాస్ ఇండియన్స్కి అఫోర్డబుల్ కార్స్ తీసుకురావాలి అనేసి టాటా నానో ప్రాజెక్ట్ 2008లో లాంచ్ చేసినారు. ఈయన ఒక గొప్ప విజనరీ. ఈయన లీడర్షిప్లో టాటా గ్రూప్ $4 billion నుంచి $100 billion రెవెన్యూ వరకు తెచ్చారు. న్యాచురల్ డిజాస్టర్స్ ఎఫెక్ట్ అయినప్పుడు చాలా రిలీఫ్ ప్రోగ్రామ్స్ అనేవి చేపట్టారు. సో ఈయన లైఫ్ నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ కంపాషనేట్ క్యాపిటలిజం. టాటా సన్స్ గ్రూప్ నుండి 60 నుంచి 65% ఆఫ్ వెల్త్ ఎడ్యుకేషన్ పైన, హెల్త్ పైన ఖర్చు చేస్తారు. నెక్స్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డిసడ్వాంటేజ్ సొసైటీస్ ఇంప్రూవ్మెంట్ పైన ఫోకస్ చేసినారు. నెక్స్ట్ బిజినెస్ ఎథిక్స్. సో బిజినెస్ అంటే ఓన్లీ మనీ సంపాదించడం కాదు, కస్టమర్స్కి కూడా అవసరమయ్యేది కరెక్ట్గా చేయడం అనేసి చెప్పినారు. ఆంటర్ప్రెన్యూర్షిప్ని కూడా ప్రమోట్ చేసినారు. క్యాష్ కరో, స్నాప్డీల్, ఓలా క్యాబ్స్, డాగ్ స్పాట్,
టీ బాక్స్ లాంటి స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసి ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేసినారు. అంతేకాదు జాగ్వర్, ల్యాండ్ రోవర్, కోరస్ అక్వైర్ చేసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎక్స్పాండ్ చేసినారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ 10th స్కీమ్స్ గురించి. సో 10.1 PM రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. సో ఈ స్కీమ్ మెయిన్గా అగ్రికల్చర్లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెంచడం, ప్రొడక్టివిటీని ఎంకరేజ్ చేయడం, అగ్రి ఆంటర్ప్రినర్షిప్ని పెంచడం అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద 2007-8లో లాంచ్ చేసినారు. ఈ స్కీమ్ కింద ఫండింగ్ నార్త్ ఈస్టర్న్ అండ్ హిల్లీ స్టేట్స్లో సెంటర్ టు స్టేట్ వచ్చేసి 90:10% అనమాట. స్టేట్స్లో అయితే 60:40%, యూనియన్ టెరిటరీస్లో అయితే 100% సెంటరే భరిస్తుంది. సో ఈ స్కీమ్స్ కింద సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ స్కీమ్, రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్, అగ్రో ఫారెస్ట్రీ, పరాగత్ కృషి వికాస్ యోజన, అగ్రికల్చరల్ మెకనైజేషన్, మళ్ళీ పర్ డ్రాప్ మోర్ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్, యాక్సిలరేటర్ ఫండ్ ఫర్ అగ్రి స్టార్టప్స్, ఇవన్నీ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ 10.1.1 కృషోన్నతి యోజన. అగ్రికల్చర్ని సైంటిఫిక్ మేనర్లో డెవలప్ చేసి ఫార్మర్ ప్రొడక్షన్, ఇన్కమ్ ఇంక్రీజ్ చేయాలి అని ఈ స్కీమ్ మెయిన్ ఎయిమ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద 2016-17లో లాంచ్ చేసినారు. దీంట్లో మేజర్ సబ్ స్కీమ్స్ వచ్చేసి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, సీడ్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్, అగ్రికల్చరల్ మెకనైజేషన్, మళ్ళా ప్లాంట్ ప్రొటెక్షన్ అండ్ ప్లాంట్ క్వారంటైన్, ఇంటిగ్రేటెడ్ స్కీమ్స్ ఆన్ అగ్రికల్చరల్ సెన్సెస్, ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్ కార్పొరేషన్, అగ్రికల్చరల్ మార్కెటింగ్. సో ఇవన్నీ సబ్ స్కీమ్స్ అనమాట. ఇంకొకటి మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. సో ఇవన్నీ కృషోన్నతి యోజన కిందికే వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ప్లేసెస్ ఇన్ న్యూస్ గురించి చదువుకుందాం. సో మన ఇండియాలో ఇంపార్టెంట్ ఇప్పుడు న్యూస్లో ఉన్న ప్లేసెస్ వచ్చేసి ఫస్ట్ లదాఖ్. కరాకోరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుండి వెళ్తున్న రోడ్ని స్టాండింగ్ కమిటీ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ క్లియర్ చేసినారు, అందుకే న్యూస్లో ఉంది. నెక్స్ట్ రాజస్థాన్ బస్టర్డ్ రికవరీ ప్రోగ్రామ్ కింద నేషనల్ బ్రీడింగ్ సెంటర్ జైసల్మార్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా ఏమంటారు ఈ బస్టర్డ్ బర్త్ రేట్ అనేది పెంచుతారనమాట. ఓకే, సో ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది సక్సెస్ఫుల్గా చేసినారు. అలాగే ఐఐటి జోధ్పూర్లో మెటా అండ్ ఇండియా ఏఐని లాంచ్ కూడా చేసినారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గుజరాత్లో లోథాల్ ఏరియాలో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది డెవలప్మెంట్కి క్యాబినెట్ అప్రూవ్ చేసింది. జార్ఖండ్లో వచ్చేసి రష్యాలో జరిగిన బ్రిక్స్ సమిట్లో మన ప్రైమ్ మినిస్టర్ హజారీబాగ్ డిస్టిక్ నుండి, ఈ జార్ఖండ్లో హజారీబాగ్ డిస్టిక్ ఉంటుంది, ఆ డిస్టిక్ నుండి మూరల్ ఆర్ట్ అయిన సోహ్రాల్ పెయింటింగ్ని రష్యన్ ప్రెసిడెంట్కి గిఫ్ట్ చేసినాడు. నెక్స్ట్ కేరళలో ఇడుక్కి ఏరియాలో ఫార్మర్స్ లోకస్ట్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి మండల్లో ధరణికోట విలేజ్లో బ్రహ్మి ఇన్స్క్రిప్షన్ అనేది దొరికింది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో మియావాకి ఫారెస్ట్ టెక్నిక్, ఈ మియావాకి ఫారెస్ట్ టెక్నిక్ అనేది ఏంటి అంటే తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలు పెంచడం అనమాట. సో దీని ద్వారా డెన్స్ ఫారెస్ట్లని మనం డెవలప్ చేయొచ్చు. సో ఉత్తరాఖండ్లో పిథోగర్ ఏరియా ఇది 8000 ఫీట్స్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫారెస్ట్ మియావాకి ఫారెస్ట్ మెథడ్ యూజ్ చేసి 93% సక్సెస్ రేట్ సాధించినారు. సో ఒక్క ఎకరానికి అరౌండ్ 4000 మొక్కలు నాటొచ్చు అనమాట. నెక్స్ట్ బీహార్లో ఫస్ట్ ఇన్లాండ్ కంటైనర్ డిపోట్ని ఇనాగరేట్ చేసినారు. ఇది బీహార్ ఫస్ట్ డ్రై పోర్ట్ అనమాట. అలాగే బీహార్లో సెకండ్ టైగర్ రిజర్వ్ లాగా కైమూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అప్రూవ్ చేసినది. సో ఇప్పుడు బీహార్లో టూ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకటి వాల్మీకి టైగర్ రిజర్వ్, ఇంకొకటి కైమూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ మణిపూర్కి వస్తే మణిపూర్లో పౌమై నాగా ట్రైబ్స్ వైల్డ్ యానిమల్స్ ఇంకా బర్డ్స్ని హంట్ చేయడం, కిల్ చేయడం పూర్తిగా నిషేధించినారు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ పద్మజా నాయుడు
హిమాలయన్ జూ 2024 వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియంస్ కన్జర్వేషన్ అవార్డ్కి సెలెక్ట్ చేసినారు. నెక్స్ట్ అస్సాంకి వస్తే మానస్ నేషనల్ పార్క్లో ఏషియాటిక్ గోల్డెన్ క్యాట్ కనిపించింది. ఈ మానస్ నేషనల్ పార్క్లోనే 9 పిగ్మీ హాగ్స్ వీటిని ఇంట్రడ్యూస్ చేసినారు. ఈ పిగ్మీ హాగ్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ పిగ్ స్పీషీస్ అనమాట. నెక్స్ట్ అస్సాం అనేది మేజర్గా ఫ్లడ్ ప్రోన్ ఏరియా. అక్కడ ఆ వాటర్ పైన బార్చిలా అనే మొక్కలు చాలా పెరుగుతాయి అన్నమాట. సో వాటితో ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనేది తయారు చేసి స్వచ్ఛ భారత్ మిషన్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకా చాలా జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి దానివల్ల. నెక్స్ట్ ఈ హూలాక్ గిబ్బన్, ఇది ఒక టైప్ ఆఫ్ చింపాంజీ స్పీషీ అనమాట. సో అస్సాం హూలాంగపూర్ గిబ్బన్ శాంక్చురీలో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేది అంగీకరించలేదు. అందుకే ఇవన్నీ ప్లేసెస్ న్యూస్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్, ఫాల్క్లాండ్ ఐలాండ్స్ అండ్ జిబ్రాల్టర్. ఈ 2 ఏరియాస్లో యూకే సావర్నిటీ ఉంది అనేసి చెప్తుంది. సో ఈ జిబ్రాల్టర్ అనేది సౌత్ అట్లాంటిక్ ఓషన్లా ఉన్న ఐలాండ్స్ అనమాట. నెక్స్ట్ అల్జీరియా, రీసెంట్గా ఇండియన్ ప్రెసిడెంట్ విజిట్ చేసినాడు. ఈ అల్జీరియా అనేది నార్త్ ఆఫ్రికాలో ఒక స్టేట్. నెక్స్ట్ కొలంబియా, ఈ కంట్రీలో ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసింది ఇండియా. ఈ కొలంబియా అనేది సౌత్ అమెరికన్ కంట్రీ. నెక్స్ట్ మౌరిటానియా, ఇక్కడికి రీసెంట్గా మన ఇండియన్ ప్రెసిడెంట్ విజిట్ చేశారు. ఇది ఒక ఆఫ్రికన్ కంట్రీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్బానియా, ఇది డిప్లొమాటిక్ పార్ట్నర్షిప్ బూస్ట్ చేయడానికి ఇండియా ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొని వచ్చింది. ఇది సదర్న్ యూరోపియన్ కంట్రీ. ఓకే, నెక్స్ట్ యుక్రెయిన్ స్నేక్ ఐలాండ్ని రష్యా మిసైల్స్ అటాక్ చేసినాయి. సో ఈ ఐలాండ్ బ్లాక్ సీలో ఉంది. నెక్స్ట్ బ్లూ లైన్ అనేది ఇజ్రాయెల్ని లెబనాన్ని డివైడ్ చేసే లైనే బ్లూ లైన్. ఇక్కడ ఒక పీస్ కీపర్ని ఇజ్రాయెల్ మిలిటరీ ఫైర్ చేసింది అనేసి యుఎన్ కంప్లైంట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి కజకిస్తాన్లో ఎనర్జీ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కట్టడం కోసం రిఫరెండం తీసుకొని వచ్చింది. నెక్స్ట్ ట్రిటన్ ఐలాండ్స్, సో ఇది సౌత్ చైనా సీలో ఉన్న ఐలాండ్. రీసెంట్గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ ఐలాండ్లో చైనా మిలిటరీని బిల్డ్ చేసుకుంటుందని తెలిసింది. నెక్స్ట్ కాంగో బేసిన్ అనేది సెంట్రల్ ఆఫ్రికాలో ఉంది. ప్రజెంట్ ఉన్న చాక్లెట్ డిమాండ్ వల్ల కోకో ఫార్మింగ్ అనేది విపరీతంగా ఇంక్రీజ్ అయిందంటే ఈ ఏరియాలో. దీనివల్ల డిఫారెస్టేషన్ కూడా చాలా పెరిగిపోయింది. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, సో హెరిటబుల్ హ్యూమన్ జీనోమ్ ఎడిటింగ్ అనేది పేరెంట్ జెనెటిక్ డిజీజ్ పిల్లలకి రాకుండా జీనోమ్ ఎడిటింగ్ అనేది చేస్తారు. ఆ టెక్నాలజీని ఫస్ట్ సౌత్ ఆఫ్రికా అలౌ చేస్తుంది. నెక్స్ట్ మలావి, ఇది ఈస్ట్ ఆఫ్రికాలో ఒక కంట్రీ. ఈ కంట్రీకి మన ఇండియన్ ప్రెసిడెంట్ రీసెంట్గా విజిట్ చేసింది. నెక్స్ట్ పర్సనాలిటీస్ ఇన్ న్యూస్, రాణి దుర్గావతి. సో ఈమె గర్హా కటంగా అనే గోండ్ కింగ్డమ్కి యువరాణి. ఈమె అక్బర్ కాంటెంపరీ అనమాట. అక్బర్ టైం పీరియడ్లోనే ఈమె కూడా ఉంది. సో వీళ్ళ హస్బెండ్ చనిపోయాక గోండ్ కింగ్డమ్ని పరిపాలించింది. రాణితాల్, చరితాల్, అదర్తాల్ లాంటి రిజర్వాయర్స్ని ఈమె కట్టింది. ఈమె గవర్నెన్స్ని చాలా ముందు చూపుతో చూసింది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కల్చరల్ డైవర్సిటీని కూడా ప్రమోట్ చేసింది. నెక్స్ట్ రాణి చెన్నమ్మ 1778 నుంచి 1829. తన 200th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఒక పోస్టేజ్ స్టాంప్ అనేది రిలీజ్ చేసినారు. ఈమె 1824లో బ్రిటిష్తో ఫైట్ చేసి విజయం సాధించినారు. ఈమె కర్ణాటకలోని బెలగివిలో పుట్టింది. ఈమె కిత్తూర్ క్వీన్. వీళ్ళ హస్బెండ్ చనిపోయాక వాళ్ళ అడాప్టెడ్ సన్ అయిన శివలింగప్పని రాజును చేయాలని అనుకుంది. కానీ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ కింద బ్రిటిష్ వాళ్ళు ఆయనని రాజులాగా యాక్సెప్ట్ చేయలేదు, అంటే రికగ్నైజ్ చేయలేదు. అందుకే కిత్తూర్ రివోల్ట్ చేసినారు 1824లో. సో ఇది ఫస్ట్ ఇండియన్ ఆర్మ్డ్ రెబెలియన్ అని కూడా అంటారు. అండ్ రాణి చెన్నమ్మని కర్ణాటకలో ఐకాన్ ఆఫ్ బ్రేవరీ అని బిరుదు కూడా ఇచ్చినారు. నెక్స్ట్ రాజా రవివర్మ 1848 నుంచి 1906. ఈయన ట్రావెన్కోర్ మహారాజా. ఈయనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఆర్ట్ అని కూడా అంటారు.
రామాయణ, మహాభారత పాపులర్ ఎపిక్స్ని ఈయన పెయింట్ చేసినారు. వెస్టర్న్ ఆయిల్ పెయింటింగ్ని మాస్టర్ చేసినారు. ఈయన ఫేమస్ వర్క్స్ లైక్ దమయంతి స్వాన్తో మాట్లాడడం, శకుంతల, దుష్యంత కోసం చూడడం, నయర్ లేడీ, శాంతను పెయింటింగ్, మత్స్యగంధ పెయింటింగ్, ఇవన్నీ ఫేమస్ పీసెస్ అనమాట. 1904లో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ చేతుల మీదుగా కల్సరీ హింద్ గోల్డ్ మెడల్ అనేది ఇచ్చినారు. నెక్స్ట్ శ్యామ్జీ కృష్ణ వర్మ. ఈయన 4th అక్టోబర్ 1857 నుంచి 30 మార్చ్ 1930 వరకు ఈయన టైం పీరియడ్ ఉండే. ఈయన ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించినాడు. ఇండియన్ సోషియాలజిస్ట్ అనే జర్నల్ని పబ్లిష్ చేసినారు. ఈయన బాంబే ఆర్య సమాజ్కి ఫస్ట్ ప్రెసిడెంట్. నెక్స్ట్ వచ్చేసి అష్ఫకుల్లా ఖాన్ 1900 నుంచి 1927. ఈయన రామ్ ప్రసాద్ బిస్మిల్, సచీంద్రనాథ్ బక్షి, మళ్ళీ జోగేష్ చంద్ర చటర్జీతో కలిసి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ 1924లో స్థాపించినారనమాట. సో ఈయన కాకోరీ ట్రైన్ యాక్షన్ 1925లో ఈయన కూడా పార్టిసిపేట్ చేసినాడు. సో ఆయన తన రెవల్యూషనరీ ఐడియాస్ని పోయట్రీ ద్వారా ఎక్స్ప్రెస్ చేసినారు. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి 1904 నుంచి 1966 వరకు ఈయన టైం పీరియడ్ ఉండే. సో ఈయన ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లాగా 1964 to 1966 పనిచేసినారు. ఈయన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొని 7 years వరకు జైలు శిక్ష అనుభవించినారు. ఫుడ్ క్రైసిస్ని అడ్రస్ చేస్తూ జై జవాన్ జై కిసాన్ స్లోగన్ని తీసుకొచ్చారు. ఈయన టెన్యూర్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ లాంటి గొప్ప సంస్థల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసినాడు.